నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణ బాల. హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి వైపరీత్యాలలో సునామీ కంటే భయంకరమైనది మరొకటి ఉండదు. సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు ఆ నీరు ఒక రాక్షస అలలా మారి ఊళ్ళనే ముంచెత్తుతుంది. కానీ ఇప్పటి వరకు మనం సునామీని తీరానికి వచ్చాకే చూసాం. సముద్రం మధ్యలో అది ఎలా ప్రయాణిస్తుందో కంటితో చూడటం అసాధ్యం అనుకునే వాళ్ళం. కానీ చరిత్రలో మొదటిసారి నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షం నుంచి ఒక మహా సునామీ ఎలా పుట్టింది, ఎలా ప్రయాణించిందో హై రిజల్యూషన్ చిత్రాలలో బంధించారు. ఈ విజువల్స్ చూస్తుంటే సైంటిస్టులే షాక్ అవుతున్నారు. అసలు ఆ దృశ్యాల్లో ఏముంది, ఈ టెక్నాలజీ భవిష్యత్తులో మనల్ని ఎలా కాపాడబోతుంది? లెట్స్ గెట్ ఇన్ టు ద మిస్టరీ. రష్యాలోని కంచాట్కా ద్వీపకల్పం సమీపంలో రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రతతో ఒక భారీ భూకంపం సంభవించింది. ఇది ఎంత శక్తివంతమైందంటే సముద్ర గర్భంలోని భూమి ఆమాంతం పైకి లేచింది. దాంతో పసిఫిక్ మహాసముద్రం అల్లకల్లోలమైంది. ఒక భారీ సునామీ పుట్టి గంటకు 800 కిలోమీటర్ల వేగంతో దూసుకురావడం మొదలుపెట్టింది. తీర ప్రాంత దేశాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో నాసా, ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా ప్రయోగించిన ఉపగ్రహం పసిఫిక్ మహాసముద్రం మీదుగా వెళ్తుంది. నిజానికి ఇది సముద్ర మట్టాలను కొలవడానికి పంపిన శాటిలైట్. కానీ సునామీ ప్రయాణిస్తున్న మార్గంలో ఇది వెళ్ళడం ఒక అద్భుతమైన లక్కీ బ్రేక్. కేవలం 70 నిమిషాల వ్యవధిలో ఈ ఉపగ్రహం 120 కిలోమీటర్ల వెడల్పు గల సునామీ అలలను తన కెమెరాల్లో బంధించింది. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన నిజాలు అబ్బురపరుస్తున్నాయి. ఈ హై రిజల్యూషన్ చిత్రాలను విశ్లేషించినప్పుడు శాస్త్రవేత్తలకు కళ్ళు చెదిరే నిజాలు తెలిసాయి. ఇప్పటి వరకు మన మోడల్స్ ప్రకారం సునామీ అంటే ఒకే ఒక భారీ అల వరుసగా వస్తుందని అనుకునేవాళ్ళం. కానీ స్వాట్ పంపిన డేటా ప్రకారం సునామీ అలలు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి అనేక చిన్న అలల సమూహంగా ప్రయాణిస్తాయని తేలింది. దీనిని చూసిన యూనివర్సిటీ ఆఫ్ ఐస్లాండ్ శాస్త్రవేత్త ఏంజెల్ రూయిస్ అందులో ఏమన్నారంటే, ఈ డేటా మాకు కొత్త కళ్ళద్దాలు దొరికినట్లు ఉంది. ఇప్పటి వరకు మేము సముద్రంలో అక్కడక్కడ ఉన్న బుయ్ల ద్వారానే సునామీని చూసాం. కానీ ఇప్పుడు మొదటిసారి సునామీ పూర్తి రూపాన్ని అంతరిక్షం నుంచి చూస్తున్నామని అన్నారు. ఈ పరిశోధన మన పాత ఫిజిక్స్ పాఠాలను మార్చేలా ఉంది. సాధారణంగా సునామీ అలలు చెల్లాచెదురు కాకుండా ఒకేలా ప్రయాణిస్తాయని అనుకునేవారు. కానీ ఈ చిత్రాలు ఆ సిద్ధాంతం తప్పు అని నిరూపించాయి. సునామీ అలలు ప్రయాణించేటప్పుడు మారుతూ ఉంటాయని, దీనివల్ల తీరానికి వచ్చేసరికి వాటి తీవ్రత అంచనాలకు మించి ఉండవచ్చని తేలింది. 1952లో ఇదే ప్రాంతంలో వచ్చిన సునామీ కంటే 2025 నాటి ఈ ఘటన భిన్నంగా ఉందని, భూమి లోపల ఒత్తిడి ఇంకా తగ్గలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. మిత్రులారా, ఈ శాటిలైట్ చిత్రాలు కేవలం ఫోటోలు మాత్రమే కాదు, ఇవి లక్షలాది మంది ప్రాణాలను కాపాడే ఆయుధాలు. ఈ డేటా సాయంతో భవిష్యత్తులో సునామీ ఎప్పుడు వస్తుంది, ఎంత ఎత్తులో వస్తుంది, ఏ ప్రాంతాన్ని ముంచెత్తుతుంది అనే విషయాలను సెంటీమీటర్ల ఖచ్చితత్వంతో చెప్పవచ్చు. విపత్తు రాకముందే మనల్ని హెచ్చరించే ఈ స్పేస్ ఐస్ మానవ మేధస్సుకు ఒక నిదర్శనం. ప్రకృతి ఎంత శక్తివంతమైనదో విజ్ఞాన శాస్త్రం దానిని అర్థం చేసుకోవడంలో అంతకంటే వేగంగా దూసుకుపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ మిస్టరీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.